ఇక భారతదేశం కావచ్చు, ప్రవాస భారతీయులలో కావచ్చు, చదువుకున్న ప్రతి ఒక్క ఇంట్లో ఇలా ఒక జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి ఆమరణ దీక్ష ఒక డిమాండ్ మీద నీట్ పేపర్ లీకేజ్లో బాధ్యులైన వాళ్ళ మీద చర్య, దానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. తర్వాత నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత మానసిక క్షోభ అనుభవించి 20కి పైన విద్యార్థుల ఆత్మహత్య జరిగింది కదా, వాళ్లకు పరిహారం ఏదన్నా ఇవ్వాలా, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలనే డిమాండ్తో చేస్తున్నటువంటి దాన్ని ఇలా భారత ప్రజలు మొత్తం చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఆలోచించాల్సిన విషయమే కదా అని చెప్పని విపరీతమైన స్పందన డిఫరెంట్ కార్నర్స్కి వెళ్ళి వస్తూ ఉన్నది. సినిమా రంగాలు కావచ్చు, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కావచ్చు, చదువుకున్నటువంటి వాళ్ళు కావచ్చు. ఈ సోనం వాంగ్చూ ఆయన ఆమరణ దీక్ష అయితే పెట్టు నిన్న సరే తీసుకొని పోయినరు, హాస్పిటల్లో పెట్టి ఆయన ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ కూడా కోఆపరేట్ చేస్తలేరు అని. సో బరాబర్ అది ఒక జెన్యూన్ డిమాండే. రాజకీయాలలో లాల్ బహదూర్ శాస్త్రిని ఉదాహరణగా తీసుకొని, ఎందుకంటే ఇది ఒక్కసారి జరిగింది కాదు, 20 లక్షల మందికి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించిన నీట్ ఎగ్జాము కొన్ని నెలలు వాళ్ళు ఆ ఎగ్జామ్ రాసే వరకు కూడా ఒక 3-4 ఏళ్ళ ముందు నుంచే వాళ్ళు 8th 9th క్లాస్ చదువుతున్నప్పటి నుంచే దాని గురించి ఒక డ్రీమ్, ఒక కళ. అప్పటి నుంచి వాళ్ళు ఫౌండేషన్ వేసుకుంటూ రోజు కొన్ని గంటలు చదువుకొని వచ్చిన తర్వాత తీరా ఎగ్జామే ప్రాపర్గా కండక్ట్ చేయలేని స్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు దానికి ఆ మంత్రిత్వ శాఖ వహిస్తున్నటువంటి వాళ్ళు అకౌంటబిలిటీ ఉంటే భవిష్యత్తులో అట్లా జరగకుండా ఉండేటందుకని జరుగుతున్నది కదా, అది బరాబర్ అది జెన్యూన్ డిమాండే నా దృష్టిలో. సో తన టేకప్ చేసిన దాంట్లో దాంట్లో అందరి లోపల ఒక చర్చ ఏముందంటే గవర్నమెంట్ ఎందుకు మాట్లాడతలేదు, ఇప్పటిదాకా చర్చ నిన్న కూడా తీసుకుపోయి అరెస్ట్ చేసింది కానీ చర్చలు జరపలేదు. నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, జనం కూడా తెలియపే ప్రయత్నం ఏం చేస్తున్నా, ప్రభుత్వాలకు కూడా తెలియపేది ఏంటంటే, మొన్నటిదాకా మీరు నక్సలైట్ల గురించి చర్చలు జరగాలంటే వాళ్ళు అడవి వదిలిపెట్టాలా, తుపాకులు వదిలిపెట్టాలని చెప్పారు. మీరు వాళ్ళ చేతులలో గన్ ఉన్నది కాబట్టి మేము వాళ్ళతో చర్చలు చేయమని అదే అప్పుడే అన్నాం. మీరు పాకిస్తాన్తో పోయి బార్డర్ అవతల పాకిస్తాన్తో పోయి చర్చలు జరిపినప్పుడు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి జనాలను నిర్దాక్షిణ్యంగా లాగులిప్పి షూట్ చేసిన వాళ్ళతో మాత్రం మీరు పోయి చర్చలు జరిపినరు. ఇక్కడోళ్ళకు అంటేనేమో మరి భారతీయులే కదా అంటే లేలే వాళ్ళు తుపాకులే కాబట్టి వాళ్ళతో చర్చలు జరపమని. మరి ఇప్పుడు సోనం వాంగ్చూ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర తుపాకులు లేవు కదా, వాళ్ళ ఒక డిమాండ్, జెన్యూన్ డిమాండ్, దాని మీద మీరు మాట్లాడేందుకు మీకు ఎందుకు పానం వస్తలేదు? అసలు ఇది ఆపోజిషన్ పార్టీలు చేయాల్సిన పని. వాళ్ళ దాంట్లో కూడా పేపర్ లీకులు జరిగినాయి కాబట్టి 20 జరుగుతున్నాయి. సో ఒక డైలాగ్ ఇప్పటిదాకా లేదు, ఇంకా దాని కంటిన్యూషన్ అవుతా ఉన్నది. ఆ కాక్రోచ్ పార్టీ అంటే వాళ్ళు కూడా కూర్చున్నారు. బరాబర్ ఇది ఒక జెన్యూన్ డిమాండ్. రాజకీయాలల్లో జవాబుదారీతనాన్ని ఒక ఆదర్శంగా ఉంచేటట్టుగా బీజేపీ వాళ్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. మీరు అతన్ని మంత్రిని తీసేసేయండి, కొత్త మంత్రి ఎవరు పెట్టినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాడు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఏం చెప్తలే, నరేంద్ర మోడీయే పేపర్ లీక్లో బాధ్యుడు ఉన్నాడు, ఈయన చెప్తేనే అయింది అని చెప్తలేం మేము. ఈవెన్ అమిత్ షా చెప్తే అయిందని కూడా చెప్తలేం. కానీ పేపర్ లీక్ జరిగిన తర్వాత వాళ్ళను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, చూసినావా? అది కరెక్ట్ కాదు. సో దేశ ప్రజలు మొత్తం దీని మీద అసహనంగా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది. వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి ఇవ్వాలని చెప్పని అడుగుతున్నారు. 1 కోటి కాకపోతే 2 ఇయ్యండి. దేశం ఏం గొడ్డుపోలే కదా, పెద్ద ఎకనామీ అని చెప్పుకున్నాడు కాదు కదా, బలైంది కదా ఆ కుటుంబాలకు వెళ్ళి. కానీ ఎక్కడో దగ్గర డైలాగ్ ఆ కుటుంబాలతో కూడా మాట్లాడాలి, కుటుంబాలతో కూర్చోవాలి కదా. ఆయనను వ్యక్తిగా తన ఇంతకుముందు వేరే మాటలు అవి అన్నాడు అని అంటే ఆ మాటలు అన్నందుకు దాని మీద కేసులు పెడతారా, దాన్ని ఎట్లా తీసుకోపోతారా? ఒకవేళ అది జరిగేది, అది వాస్తవం అయ్యేది ఉంటే. కానీ మీరు అడిగిన ప్రతి ఒక్కరిని మీరు జిద్దుకు తీసుకొని పోతే మాత్రం బీజేపీ దీనికి నష్టపోతుంది. తెలంగాణ కాదు, భారతదేశంలో రాజకీయ వ్యవస్థ మొత్తం ఒక క్వశ్చన్ మార్క్గా ప్రజల లోపల దోషులుగా నిలబడబోతున్నారు. అందుకే బీజేపీ వాళ్ళు, ఇక్కడ బీజేపీ వాళ్ళైనా ఢిల్లీలో బీజేపీ వాళ్ళైనా వెంటనే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నరేంద్ర మోడీ మన్ కీ బాత్ అర్థం చేసుకోండి. జనం మన్ కీ బాత్ ఇవాళ వాళ్ళతో మాట్లాడమని జనం మన్ కీ బాత్ ఉన్నది. ఈ మన్ కీ బాత్ మీ మనలకు తీసుకొచ్చుకొని దాన్ని వినండి, దాని మీద యాక్షన్ చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పర్టికులర్ డిమాండ్కి మాత్రం అందరం కూడా సపోర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది మన బాధ్యత, భారతీయునిగా బాధ్యత అని చెప్పి చెప్పదలుచుకున్నాం.